గైస్ అసలు ఫస్ట్ పోర్ట్ఫోలియో రెడీ చేసుకోవడానికి మనకు ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ కావాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ రెండు క్రియేట్ చేసి ఉంచేసా. కాబట్టి ఒకవేళ మీరు క్రియేట్ చేసి ఉంటారు కాబట్టి క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక ఫస్ట్ బూట్ స్ట్రాప్ వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ ఈ రీడ్ ద డాక్స్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఓకే, అలా కిందకి వెళ్తే చూడండి సెకండ్ పాయింట్లో వాడు ఒక బాయిలర్ ప్లేట్ ఇస్తాడు, అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. చేశాక మనకి స్పెసిఫిక్గా ఇలా ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్ లేకపోతే ఒక ఫంక్షనాలిటీ కావాల్సిన వెబ్సైట్ ఉన్నప్పుడు ఈ కింద రెండు లింకులు కూడా కాపీ చేసుకొని ఇది ఇలా తీసేయండి. ఇలా తీసి అక్కడ పెట్టండి. ఓకే, పెట్టాక ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేయండి. ఓపెన్ అయిందా? ఇప్పుడు ఇది ఇలా తీసేసి మనకి ఏ పేజ్ అయినా సరే ఫస్ట్లో ఏముండాలని చెప్పాం మనం, ఒక లేఅవుట్ బట్టి హెడర్ ఉండాలి పేజ్కి. ఓకే, సో హెడర్ అంటే నావ్ బార్. సో ఆ నావ్ బార్ ఎక్కడ ఉందో చూసుకోండి, కాంపోనెంట్ సెక్షన్లో ఇక్కడ ఉంది. నావ్ బార్కి వెళ్ళి ఈ పేజ్లో మనకు అనుకుంటున్నట్టు నావ్ బార్ ఏది ఉందో అది చూడండి. ఓకే, మనం అనుకుంటున్న నావ్ బార్ ఇది కాబట్టి ఇది ఇలా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. వచ్చిందా? చూసారా, ఇది ఇక్కడ కొడితే కొలాప్స్, ఇది ఇక్కడ కొడితే ఓపెన్ అవుతుంది, మళ్ళీ కొడితే కొలాప్స్ అవుతుంది, మళ్ళీ కొడితే ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ కొడితే కొలాప్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ హోమ్ ఓకే. నెక్స్ట్ ఏముంటుంది? అబౌట్ మీ ఉంది. నెక్స్ట్ మన స్కిల్స్, మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అవి, ఇది తీసేయండి. ఇది తీసేసి స్కిల్స్ తర్వాత ప్రాజెక్ట్స్, మనం ఏం ప్రాజెక్ట్స్ చేసాం ప్రాజెక్ట్స్. నెక్స్ట్ కాంటాక్ట్. ఓకే, ఒకవేళ మనల్ని ఎవరైనా రీచ్ అవుట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి కాంటాక్ట్. ఈ సెక్షన్లో మనం ఏం చేస్తాము, మన మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేస్తే సరిపోదు, దాన్ని మనం లింక్ చేయాలి. అది ఎలా లింక్ చేస్తాము? ఈ లింక్ ట్యాగ్ వాడు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్, ఈ డాట్ సిఎస్ఎస్ ఫైల్ రెండు ఒకే ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇక్కడ డాట్ స్లాష్ ఇస్తే మనకి సేమ్ ఫోల్డర్లో ఏ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఈ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ క్లిక్ చేస్తే అప్పుడు ఈ సిఎస్ఎస్ ఫైల్ దీనికి లింక్ అయిపోయినట్టు అనమాట. ఓకే, సో ఇవి మనం వాడే కలర్స్. ఇవి నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా, ఒకసారి రిఫరెన్స్ కావాలంటే చూడండి. నావ్ బార్ మనకి ఈ కలర్ వద్దు, మనకి ఏ కలర్ కావాలంటే క్రీమ్ కలర్ ఇది. కాబట్టి మనం అక్కడ ఏం చేస్తున్నాము, ఈ బీజీ బాడీ టెరిటరీ అనేది తీసేయండి. దీని క్లాస్ ఏముంది, బూట్ స్ట్రాప్ వచ్చింది నావ్ బార్. ఆ నావ్ బార్ ఇక్కడ పెట్టండి. క్లాస్తో ఇప్పుడు ఏం చేస్తాం, డాట్ నోటేషన్ వాడతాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఈ హెక్సా కోడ్. హెక్సా కోడ్ మనం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫస్ట్ హ్యాష్ మార్క్ ఉంటుంది, దాని తర్వాత పేస్ట్ చేస్తాం. ఓకే, మారింది కదా. సో ఇది హోమ్, అబౌట్ మీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, కాంటాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. మనకు ఫస్ట్ ఏంటి, హీరో సెక్షన్. హీరో సెక్షన్ అంటే ఫస్ట్ అసలు ఒక యూజర్ మన పేజ్ ఓపెన్ చేయగానే వాడికి ఏం కనిపిస్తుంది, దాన్ని హీరో సెక్షన్ అంటాం. సో సెక్షన్ ట్యాగ్ వాడండి, ప్రతి సెక్షన్కి ఒక ఐడి ఇద్దాం. ఓకే, సో హీరో సెక్షన్, హీరో సెక్షన్కి కొంత హైట్ ఇద్దాం. హీరో సెక్షన్ విడ్త్ 100%, హైట్ 50 VH ఇద్దాం. ఓకే, ఆ VH ఏంటి అంటే ఇప్పుడు ఒక స్క్రీన్ ఉందనుకోండి, ఆ స్క్రీన్ హైట్కి 50 VH అంటే ఆ స్క్రీన్ ఎంత ఉందో దాన్ని 50% తీసుకుంటుంది. ఓకే, 100 VH అంటే ఇంకా టోటల్గా నిండిపోతుంది. సపోజ్ ఇక్కడ 50 VH బదులు 85 VH ఇద్దాం. ఇచ్చాక ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఒక ఇమేజ్ ఇద్దాం అండి. ఓకే, డివ్. ఇప్పుడు ఈ డివ్లో ఏం చేద్దాం, ఇంకొక డివ్ ఇద్దాం, ఇచ్చి ఇక్కడ ఇమేజ్. దాని తర్వాత ఏం చేద్దాం అంటే హాయ్ దాని కింద ఇక్కడ మీ పేరు ఇవ్వండి, బిఆర్ ట్యాగ్ వాడి స్పాన్ జస్వంత్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మీరు జస్ట్ మిమ్మల్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్, యూట్యూబర్. ప్రస్తుతానికి ఇది యూట్యూబ్ వీడియో కాబట్టి యూట్యూబర్ అని పెడతా. ఓకే, స్పాన్ యూట్యూబర్. ఇప్పుడు దాని కింద ఒక యూజర్కి ఈజీగా యాక్సెస్ అవ్వడానికి ఒక 3 బటన్స్ పెడదాం. ఏంటి, మన రెజ్యూమే, మన గిట్ హబ్ ప్రొఫైల్, మన లింక్డ్ఇన్ ప్రొఫైల్. ఓకే, సో దానికి ఒక డివ్ క్రియేట్ చేయండి, డివ్. సో 3 బటన్లు కదా అన్న, మనకి ఇక్కడ 3 బటన్స్ వచ్చాయి, రెజ్యూమే, గిట్ హబ్, లింక్డ్ఇన్. ఓకే, ఇది అయిపోయింది. బై డిఫాల్ట్ ప్రతి పీకి కొంత మార్జిన్ ఉంటుంది. ఓకే, సో మనకి ఈ పేజ్లో ఏంటంటే ప్రతి పీకి మార్జిన్ తీసేద్దాం. అది ఎలా తీస్తాము, యూనివర్సల్ పీ ట్యాగ్ ఇచ్చేస్తాము. ఇంకా డాట్ హ్యాష్ మార్క్లు ఏం వాడడం, పీ అంటే పీ ట్యాగ్, మార్జిన్ 0 పిక్సెల్. సో ఇక్కడ చూసారా గ్యాప్ తగ్గింది, ఎందుకంటే మార్జిన్ తీసాం కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్లో నాకు ఏంటంటే నా ఇమేజ్ కావాలి. ఓకే, నా ఇమేజెస్ అన్నీ ఆల్రెడీ ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను సేమ్. ఇప్పుడు ఇవన్నీ ఒకే ఫోటోలో ఉన్నాయి, మీరు కూడా సేమ్ అదే చేసుకోండి.
ఓకే, నా ఫోటో తప్పించి ఈ వెబ్సైట్లో ఏటేట్ వాడుతున్నామో ఆ ఫొటోస్ అన్ని నేను మళ్ళీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తా, జాయిన్ అవ్వండి. అయ్యాక ఇప్పుడు దీనికి విడ్త్ ఇద్దాం, విడ్త్ 100 పిక్సెల్. ఓకే, ఈ మాత్రం చాలు మనకి. దీనికి ఒక క్లాస్ ఇద్దాం. ఏంటి ఆ క్లాస్? మై ఇమేజ్ సర్కిల్. ఓకే, సో ఈ మై ఇమేజ్ సర్కిల్ మళ్ళీ ఇక్కడ ఇచ్చుకొని ఫస్ట్ దీన్ని రౌండ్గా చేద్దాం. బార్డర్ రేడియస్ 50%. ఓకే, దీనికి హైట్ ఇక్కడ ఎంత ఇచ్చామో 100 పిక్సెల్, విడ్త్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, హైట్ కూడా 100 పిక్సెల్ ఇద్దాం. ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ రౌండ్. ఓకేనా, ఇచ్చాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, బార్డర్. ఫస్ట్ అసలు ఇందాక హీరో సెక్షన్కి మనం ఎంత ఇచ్చాము, 80 VH కదా ఇచ్చాము, 85 VH ఇచ్చాం హైట్. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఇదే కలర్ రావాలి మనకి. ఓకే, సో చూసారు ఇక్కడ 85 VH అంటే స్క్రీన్ ఎంత హైట్ ఉంది కాబట్టి లాస్ట్లో ఆ 15 VH వదిలేసి ఇక్కడ వరకు వచ్చింది 85 VH అంటే. ఇప్పుడు కొద్దిగా లుక్ బాగా రెడీ అవ్వడానికి బార్డర్ రేడియస్ మనకి మొత్తం అన్ని కార్నర్స్లో బార్డర్ రేడియస్ వద్దు, బాటమ్ లెఫ్ట్ 25 పిక్సెల్. ఇక్కడ చూసారా కొద్దిగా బార్డర్ వచ్చింది. సేమ్ అలానే రైట్లో కూడా 25 పిక్సెల్ అసలు కనిపించట్లేదన్నా అంటే 35 చేసుకుందాం, ఏముందంటే. సో 35 పిక్సెల్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇలాగే వదిలేద్దామంటే కాదు, మనం చేస్తాం ఇంకా. ఏంటి ఇప్పుడు, ఇదంతా కంటెంట్ కదా, హీరో సెక్షన్ కంటెంట్, ఇది హీరో సెక్షన్ కంటెంట్. సో దీనికి ఫస్ట్ ఒక బార్డర్ ఇద్దాం. ఏంటి బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. ఫస్ట్ మనకి ఎంత విడ్త్ అక్కర్లేదు, విత్ ఫిట్ కంటెంట్. విత్ ఫిట్ కంటెంట్ అంటే ఒక డివ్లో ఎన్ని చైల్డ్ ఎలిమెంట్స్ ఉంటే అన్ని చైల్డ్ ఎలిమెంట్స్కి సరిపోయేంత విత్ మాత్రం వస్తుంది. ఓకే, ఇదిలా వచ్చింది. నెక్స్ట్ ఏంటి, డిస్ప్లే ఫ్లెక్స్. బై డిఫాల్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అవగానే అన్ని ఒకే రోలోకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో బై డిఫాల్ట్. ఇప్పుడు దాన్ని మనం కాలంకి మారుదాం. ఓకే, మళ్ళీ ఇలా వచ్చింది. ఇప్పుడు హారిజాంటల్గా సెంటర్ కావాలండి. ఓకేనా, దానికి ఏం చేస్తాము, అలైన్ ఐటమ్స్ సెంటర్. చూసారా మొత్తం అన్ని సెంటర్కి వచ్చాయి, బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇంక బార్డర్ తీసేయండి, ఇది అక్కర్లేదు ఇంకా, దీంతో అయిపోయింది బార్డర్ పని. నెక్స్ట్ ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ అంతా ఈ హీరో సెక్షన్కి మధ్యలోకి రావాలి. ఓకేనా, కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్. చూసారా కరెక్ట్ సెంటర్కి వచ్చింది. బట్ ఇమేజ్ ఇంకొద్ది పెంచుకోవచ్చు మనం కదా, కాబట్టి ఇప్పుడు ఆ 100 పిక్సెల్ని 150 చేద్దాం. ఇక్కడ కూడా ఏది ఇది ఇక్కడ కాపీ చేసుకుంటాం, మనం ఒక ఆర్డర్లో పెట్టుకుందాం కోడ్ అంతా. ఓకే, మనకి పర్ఫెక్ట్ సర్కిల్గా కావాలంటే హైట్ విడ్త్ సేమ్ ఉండాలి, అప్పుడు అదొక పర్ఫెక్ట్ సర్కిల్గా వస్తుంది. లేదంటే కొద్దిగా సాగు తీసినట్టు వస్తుంది. ఓకేనా, ఇమేజ్కి బార్డర్ కూడా ఇద్దాం. బార్డర్ 2 పిక్సెల్ వైట్ సాలిడ్. చూసారా, కాకపోతే 2 పిక్సెల్ మనకి కనిపించలేనట్టుంది కదా, 5 పిక్సెల్ సరిపోయింది. ఈ రెజ్యూమే గిట్ హబ్ లింక్డ్ఇన్ ఈ కొద్దిగా చిరాకు ఉన్నాయి చూడండి. అండ్ దానికన్నా ముందు ఈ ఫాంట్ కూడా మనం మార్చేద్దాం. ఫాంట్ ఎలా మారుద్దాం అంటే గూగుల్ ఫాంట్స్కి వెళ్ళండి, ఈ పేజ్ ఫస్ట్ లింక్ వెళ్ళండి, ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారా. ఈ లింక్ కంఫర్టా అనేది ఉంటుంది. సో నాకు ఈ ఫాంట్ ఇష్టం, ఎక్స్పెన్స్ ట్రాకర్లో కూడా సేమ్ అదే వాడాము. ఓకేనా, ఇక్కడ చూసారా ఇక్కడ కార్నర్లో గెట్ ఫాంట్ అన్న బటన్ ఉంటుంది, అది కొట్టండి. అది కొడితే మీరు ఇలాంటి పేజ్కి వెళ్తారు. వెళ్ళాక ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలి కాకుండా గెట్ ఎంబెడ్ కోడ్ అని ఉంటుంది బటన్. ఆ గెట్ ఎంబెడ్ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వెబ్ ట్యాబ్లో లింక్. ఓకేనా, ఈ లింక్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 లింకులు వస్తాయి. ఆ 3 లింకులు ఇలా కాపీ చేయండి. కాపీ చేసి HTML ఫైల్కి వెళ్ళి జస్ట్ index.css లింక్ చేసాం కదా, దానిపైన ఇలా పేస్ట్ చేసుకుంటాం. పేస్ట్ చేసుకొని ఇదిగోండి ఈ ఫాంట్ ఫ్యామిలీ కంఫర్ట్ అని ఉంది కదా, కనిపిస్తుంది అనుకుంటున్నా. సో ఈ ఫాంట్ ఫ్యామిలీ కంఫర్ట్ అని ఉంది కదా, అది ఇలా కాపీ చేసి ఇంక యూనివర్సల్ బాడీలో ఏ ఫాంట్ ఏ లెటర్ మనం ఎంటర్ చేసినా సరే అదే ఫాంట్లో కావాలి, కాబట్టి డైరెక్ట్ బాడీ ట్యాగ్ ఇస్తాం. సో ఇక్కడ చూసారా మొత్తం ఫాంట్ మారిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటి హెలో ఐయామో ఇదంతా మరీ లైట్ వెయిట్ అయిపోయింది, కాబట్టి కొద్దిగా బార్డర్ ఇద్దాం. సో దీనికి ఏంటి హీరో సెక్షన్ కంటెంట్లో
డాట్ హీరో సెక్షన్ కంటెంట్ పీ ట్యాగ్. అంటే ఈ కంటెంట్ లోపల ఈ పర్టికులర్ డివ్ లోపల ఎన్ని పీ ట్యాగ్స్ ఉంటాయి అన్ని పీ ట్యాగ్స్కి ఇప్పుడు ఈ స్టైల్ అప్లై చేయమని చెప్తున్నాం. ఫాంట్ వెయిట్ 400. ఇక్కడ చూస్తే ఇది ఉంది మీకు కొద్దిగా బోల్డ్ అయింది. ఇప్పుడు సపోజ్ 600 పెడితే చూసారా ఇంకొద్ది బోల్డ్ అయింది. ఓకేనా. అండ్ ఫాంట్ సైజ్ లార్జ్ పెడదాం. సో ఈ హలో ఐఎమ్ జశ్వంత్ ఐఎమ్ యూట్యూబర్ ఇదంతా పెరిగిన సైజు, బట్ ఇంకొద్దిగా ఎంఫసైజ్ అవ్వాలి, లార్జర్ పెడదాం. ఇది చాలలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా 30 పిక్సెల్ ఇచ్చుకుందాం. హలో ఐఎమ్ అన్నది కనిపిస్తుంది. ఓకేనా, కనిపిస్తుంది కానీ మరీ పెద్ద అయిపోయింది కదా కాబట్టి 24. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ మై నేమ్, దీనికి ఒక ఐడి ఇద్దాం. ఓకే, ఫోకస్ టెక్స్ట్ అని సేమ్ ఇదే క్లాస్ దీనికి కూడా ఇద్దాం. ఇప్పుడు ఈ ఫోకస్ టెక్స్ట్ ఉంది కదా, డాట్ ఫోకస్ టెక్స్ట్, ఇప్పుడు ఓన్లీ వీటికి మాత్రమే, ఈ రెండు మాత్రమే ఇంకొద్ది పెద్ద సైజ్ కావాలి, ఇంకొద్దిగా బోల్డ్గా కావాలి. ఓకేనా, లేదు ఇది చాలేదు ఇంకా పెంచుకుందాం. 40 పిక్సెల్. హాయ్ ఐఎమ్ జశ్వంత్ ఐఎమ్ యూట్యూబర్. ఓకేనా. అండ్ దాని తర్వాత ఏంటి మనకి ఉన్న బటన్స్, రెజ్యూమే, గిట్హబ్, లింక్డ్ఇన్. బై డిఫాల్ట్ మనకి బూట్ స్ట్రాప్లో కొన్ని క్లాసులు ఉంటాయి బటన్స్కి, బీటీఎన్ ఎస్ఎం. మనకు స్మాల్ బటన్స్ వస్తే చాలు. ఓకే, హీరో బటన్స్. హీరో బటన్స్ ఎందుకన్నా అంటే మనకి ఇది హీరో సెక్షన్ అనే కదా ఉంది కాబట్టి హీరో బటన్స్కి వెళ్ళి యూనివర్సల్గా బ్యాక్గ్రౌండ్ బ్లాక్, కలర్ వైట్, ప్యాడింగ్ కూడా తగ్గించేద్దాం. ప్యాడింగ్లో ఫస్ట్ ఇచ్చే వాల్యూ 0 పిక్సెల్. కొద్దిగా విడ్త్ పెరగాలి కదా, ఆ విడ్త్ పెరగడానికి మనం అంటే లెఫ్ట్ రైట్ కొద్దిగా గ్యాప్ కావాలంటే 15 పిక్సెల్. ఇక్కడ చూసారా రెజ్యూమే, గిట్హబ్, లింక్డ్ఇన్. మనకు కొద్దిగా పెద్దగా కావాలంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ పెంచుకున్నాను అనుకోండి, టాప్ బాటం పెరుగుతుంది. ఓకే, సో ఇదనమాట ఇక్కడ తీరు. అండ్ ఈ అన్నిటి దగ్గర ఇమేజ్ కొద్దిగా కొద్దిగా క్లియర్గా కనిపించలేదు కాబట్టి 200 విడ్త్. ఇంక ఇక్కడ ట్యాగ్లో తీసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు చూసారా బాగా కనిపిస్తుంది కదా, నవ్వా కాదు బట్ స్టిల్ నాకు నచ్చింది, బాగా అనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ హాయ్ ఐఎమ్ జశ్వంత్, ఓకే ఐఎమ్ యూట్యూబర్. ఇక్కడ మీరు మీ ప్లేస్లో ఫ్రంట్ అండ్ డెవలపర్ అనో లేకపోతే స్టూడెంట్ అయినా పెట్టుకోవచ్చు. మీరు స్టూడెంట్ ఒకవేళ అయితే, లేదు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే మీ రోల్ పెట్టుకోండి. ఓకేనా, సో అది హీరో సెక్షన్. హీరో సెక్షన్ తర్వాత మనం ఏం పెట్టాము, అబౌట్ మీ కూడా సెక్షన్, దీన్ని కూడా ఒక ఐడియా ఇద్దాం, అబౌట్ మీ సెక్షన్. ఓకేనా, దీంట్లో మన ఇమేజ్ ఒకటి పెడదాం, ఇమేజ్. దాని తర్వాత ఏంటి, కంటెంట్. ఓకేనా, ఫస్ట్ ఏంటి హెడ్డింగ్ పెడదామా, దాని తర్వాత పీ ట్యాగ్లో కంటెంట్ పెడదాం అంటే మన గురించి. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఇమేజ్ ఇస్తాము, బై డిఫాల్ట్ ఇమేజ్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ వచ్చేస్తుంది. మనం దాన్ని తగ్గించుకోవాలి. అది ఎలా తగ్గిస్తాము, విడ్త్ అట్రిబ్యూట్తో తగ్గిస్తాం. సో 250 పిక్సెల్ ఇచ్చామనుకోండి, ఇక్కడ చూసారా సరిపోయింది. లేదు ఇప్పుడు ఈ అబౌట్ మెయిన్ సెక్షన్ ఉంది, దీనికి ఒక బార్డర్ వేద్దాం. ఓకే, అబౌట్ మెయిన్ సెక్షన్ ఉంది, బార్డర్ 1 పిక్సెల్, బ్లాక్, సాలిడ్. సో ఇదంతా అబౌట్ మీ సెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఈ 2 డివ్స్ ఉన్నాయి కదా, ఈ 2 డివ్స్ని ఒకదాని సైడ్ ఒకటి రావాలి, అంటే ఒకదాని పక్కన ఒకటి రావాలి. సో అది ఎలా చేస్తాము, డిస్ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, స్పేస్ బిట్వీన్. అప్పుడు 2 ఎలిమెంట్స్ ఉంటే ఒకటి ఈ చివరికి ఒకటి ఆ చివరికి వెళ్తుంది. ఫర్ సపోజ్ ఇది ఉంది, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇద్దాం, అబౌట్ మీ అని. నెక్స్ట్ ఇక్కడ ఈ పీలో అంటే ఒక వెబ్సైట్ చూడగానే, అంటే మీ వెబ్సైట్ చూడగానే యూజర్ మీ గురించి ఏం అర్థం అవ్వాలి, అది మీరు ఇక్కడ ఇచ్చుకుంటారు. ఐఎమ్ జశ్వంత్, కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ వెబ్ అప్లికేషన్ డెవలపర్. దాని తర్వాత ఇంకా మీకు ఏం కావాలంటే అది ఇచ్చుకుంటారు. ప్రస్తుతానికి జస్ట్ ఈ లోరమ్ 20 అని చెప్పి ట్యాబ్ కొడితే మీకు అది ఒక ర్యాండమ్ టెక్స్ట్ జనరేట్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు
దీనికి ఒక క్లాస్ ఇద్దాం, అబౌట్ P1 క్లాస్ అబౌట్ P2. సో ఈ అబౌట్ P1 అబౌట్ P2 అంటే అబౌట్ పార్ట్ 1 అబౌట్ పార్ట్ 2. ఓకే, అబౌట్ P1 డాట్ అబౌట్ P2. సో ఇప్పుడు విత్ 47% ఇద్దాం. సో దీనికి 47%, దానికి 47%. ఇప్పుడు సపోజ్ దీనికి బోర్డర్ వేస్తే, ఓకేనా, ఇక్కడ చూసారా, ఇది ఈ పార్ట్ 1 ఇమేజ్, ఇది పార్ట్ 2. సో ఇప్పుడు మనకి ఇమేజ్ సెంటర్కి రావాలంటే ఇలా వాడతారు. ఓకే, అయితే టెక్స్ట్ అలైన్ సెంటర్ వాడతారు, అప్పుడు ఇమేజ్ మధ్యలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ బోర్డర్స్ తీస్తాం అనుకోండి, ఇక్కడ చూసారా, మీకోసం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, పక్కన ఇమేజ్ ఉంది, మీరు ఎవరో తెలుస్తుంది ఓకే జనానికి. సో ఇప్పుడు కొద్దిగా మనకి పైన గ్యాప్ కావాలి. గ్యాప్ కావాలంటే ఏం చేస్తాం మనం, బై డిఫాల్ట్ మళ్ళీ బూట్ స్ట్రాప్ క్లాస్ ఉంటుంది, ఆ MT5 అని పెడితే మార్జిన్ ఆఫ్ 5. ఇక్కడ చూసారా, ముందు సెక్షన్కి దీనికి వస్తుంది. బట్ దీని విడ్త్ ఎంత ఉంది, 100% ఉంది. కాబట్టి దీని విడ్త్ మనం 97% చేసి మార్జిన్ ఆటో చేస్తే కొద్దిగా అప్పుడు ఈ సెంటర్కి వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్, చూసారా 97% మాత్రమే ఉంది, లేదా 95%. దీని విడ్త్ 95% ఉంటుంది, ఇది సెంటర్లో ఉంటుంది. ఓకేనా, అండ్ ఇప్పుడు ఈ బార్డర్స్ కొద్దిగా రేడియస్ ఇచ్చామనుకోండి ఇమేజ్కి, అబౌట్ P1లో కదా ఉంది ఇమేజ్, డాట్ అబౌట్ P1 ఇమేజ్ ట్యాగ్ ఇచ్చి బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్. సో ఇంక ఈ బోర్డర్ తీసేయండి, బోర్డర్ రేడియస్ వచ్చింది అది ఇమేజ్కి. సో ఇక్కడ కొద్దిగా బాగా కనిపిస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ ఎమోజీస్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా అనుకున్నారు, విండోస్ బటన్ ప్లస్ సెమీకోలన్ బటన్ కొడితే ఇది వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏ ఎమోజీ వాడాలనుకుంటున్నారో ఆ ఎమోజీ సెలెక్ట్ చేసుకోండి. చేస్తే ఇక్కడ చూసారు అబౌట్ మీలో వచ్చింది, అయిపోయింది. ఇంక ఇది కూడా నెక్స్ట్ ఏం కావాలి మనకి, స్కిల్స్. మనకి ఏమేమి స్కిల్స్ ఉన్నాయో యూజర్కి తెలియాలి. సెక్షన్ ఐడి స్కిల్స్ సెక్షన్, ఓకేనా. సో ఆ స్కిల్స్ సెక్షన్ కూడా ఇక్కడ స్టైలింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఇది ఇవ్వండి, ఇప్పుడు కామెంట్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి స్కిల్స్ సెక్షన్ అని తెలుస్తుంది అన్నమాట. ఇది ఐడి కాబట్టి ఫస్ట్ ఆ హ్యాష్ మార్క్ ఇచ్చి స్కిల్స్ సెక్షన్ అని చెప్పి ఇవ్వండి. ఇచ్చాక ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ దీనికి కూడా బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. ఇప్పుడు మీకు తెలుస్తుంది బార్డర్ ఎక్కడ వరకు వెళ్తుంది ఇదంతా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ మీకు ఏమైనా అడ్వాన్స్డ్ లెవెల్స్లో వచ్చనుకోండి టాపిక్స్, అది పెట్టండి. లేదనుకోండి ఫస్ట్ ఇంటర్మీడియట్తో స్టార్ట్ చేయండి. ఓకే, సో అది ఎలా వస్తుంది, ఫస్ట్ లెఫ్ట్లో ఇంటర్మీడియట్ అని పెడదాం. ఓకే, P. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, స్కిల్స్. సో స్కిల్స్ మనం ఎలా పెడతాం, UL పెడదాం ప్రస్తుతానికి, ULLI. సపోజ్ బేసిక్ అనుకోండి, సపోజ్ ఇది బేసిక్. ఓకేనా, ఇప్పుడు ఈ బేసిక్లో మనకి ఏమేమి వచ్చు, MySQL GitHub వచ్చు అనుకోండి. బై ది వే మనకి ఈ ఛానల్లో నెక్స్ట్ వీడియోస్లో వచ్చేవి MySQL GitHub కోసమే, నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూసారా బేసిక్లో MySQL GitHub వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, స్కిల్స్ డివ్ ఇది ఇద్దాం. స్కిల్స్ డివ్ అని చెప్పి ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టాక ఫస్ట్ బాక్స్ యాడ్ ఇద్దాం, 4 పిక్సెల్ 0 పిక్సెల్ RGBA 0.25. సో ఇక్కడ ఇది ఏంటి, ఫస్ట్ ఇది ఎక్స్ అంటే ఎక్స్ వేరియబుల్లో షాడో ఎంత పడాలని, ఇది వై యాక్సెస్లో షాడో ఎంత పడాలని, ఇది స్ప్రెడ్ ఆపరేటర్ అనమాట. ఓకే, ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలని, ఇక్కడ మనం పెంచుతున్న కొలది అక్కడ మనకు పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇది మనం ఏ కలర్ షాడో కావాలో చెప్తున్నాం. ఓకేనా, సో ఫస్ట్ దీనికి కూడా పై దానిలాగే విడ్త్ ఏం చేస్తాం మనం, 95%, విడ్త్ 95%, మార్జిన్ ఆటో. ఇక్కడ మీరు బాటంలో చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇద్దాం. బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ వచ్చింది. ఇంక ఇప్పుడు దీనికి బార్డర్ తీసేయండి. సో మీరు కింద చూస్తున్నారు కదా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి కూడా పైన మనకి గ్యాప్ కావాలి, స్కిల్ సెక్షన్ కూడా, కాబట్టి MT5. దీనికి ఒక హెడ్డింగ్ కూడా ఇద్దాం. హెడ్డింగ్ ఏమి ఇద్దాం, దీనికి ఏమి ఇచ్చాం, పైదానికి అబౌట్ మీలా
H1. సో దీనికి కూడా H1 ఇద్దాం. స్కిల్స్ ఓకేనా. బై డిఫాల్ట్ H1 టు H6 ఏది ఉన్నా సరే అన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్సే కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అది చేయండి. డాట్ హెడ్డింగ్ ఇవ్వండి. హెడ్డింగ్ ఇచ్చాక విత్ ఫిట్ కంటెంట్ మార్జిన్ 0 పిక్సెల్, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అని ఉంది. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్ క్లాస్ తీసుకెళ్ళి దీనికి అటాచ్ చేసేయండి. ఇక్కడ చూసారా అండర్లైన్ వచ్చింది. ఇలా మనకి అబౌట్ మీకు కూడా కావాలనుకోండి, ఈ ఇక్కడ ఏది H1 ప్లస్ హెడ్డింగ్, ఇక్కడ చూసారా అబౌట్ మీకు కూడా వచ్చింది. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది మనకి మధ్యలో కదా కావాలి. సో ఎం ఆటో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు మార్జిన్ అదే క్యాలిక్యులేట్ చేసుకొని కరెక్ట్గా పేజ్కి సెంటర్కి వచ్చేలా చూస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఈ బేసిక్ అంతా లెఫ్ట్ సైడ్ కావాలి, ఈ స్కిల్స్ ఇదంతా రైట్ సైడ్ కావాలి కదా. కాబట్టి ఈ స్కిల్స్ డివ్కి వెళ్ళండి. స్కిల్స్ డివ్కి వెళ్ళి ఏదో స్కిల్స్ డివ్ ఇది. సో ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తే ఇక్కడ చూసారా బేసిక్ ఇది పక్కన వచ్చింది కదా. కాబట్టి దీనికి కూడా సేమ్ P1 ప్లస్ P2. సో ఇప్పుడు ఈ స్కిల్స్ డివ్లో P1కి డాట్ P1 అంటే దీని విడ్త్ 25 పిక్సెల్, 25% పెడదాం. ఓకే. ఇప్పుడు P2కి 75%. ఇక్కడ చూసారా. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఇక్కడ సరిపోయింది కదా. టెక్స్ట్ లైన్ సెంటర్. సో ఇది బేసిక్ అన్నమాట. ఓకే. ఈ స్కిల్స్ డివ్లో ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్లో కదా. కాకపోతే మనకి ఇలా వద్దు, ఒకదాని సైడ్ ఒకటి కావాలి. కాబట్టి ఈ యూఎల్కి ఒక క్లాస్ ఇవ్వండి, స్కిల్స్ లిస్ట్ అని. ఆ స్కిల్స్ లిస్ట్ ఇక్కడ పెట్టి డిస్ప్లే ఫ్లెక్స్, లిస్ట్ స్టైల్ టైప్ నన్ను, గ్యాప్ అంటే ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్కి ఎంత గ్యాప్ ఉండాలి, 10 పిక్సెల్ పెట్టాం కాబట్టి ఒకదాంతో ఒకటి ఎంత గ్యాప్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఈ స్కిల్స్ బాక్స్ అన్న ఉంది కదా, ఈ స్కిల్స్ బాక్స్కి ఈ స్కిల్స్ డివ్కి ఒక డెఫినెట్ హైట్ ఇద్దాం. మినిమం హైట్ ఎంత ఉండాలి అని. మినిమం హైట్ ఎలా ఇస్తాము, మిన్ డాష్ హైట్. సో మినిమం హైట్ 100 పిక్సెల్. ఇక్కడ చూసారా 100 పిక్సెల్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అలానే మనకి ఏం కావాలి, ఇంటర్మీడియట్ స్కిల్స్. ఇంటర్మీడియట్లో మనకి ఏమేమి వచ్చు, HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ ఇవి వచ్చు అనుకోండి మనకి. ఇక్కడ చూసారా కింద ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటి, మనకి ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్కి గ్యాప్ కావాలి కదా. ఈ స్కిల్ సెక్షన్ ఏది ఇక్కడ ఉంది. ఈ స్కిల్స్ సెక్షన్లో కూడా డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్, గ్యాప్ 20 పిక్సెల్. సో అక్కడ ఏమవుతుంది, ఒక ఎలిమెంట్తో ఒక ఎలిమెంట్కి 20 పిక్సెల్ గ్యాప్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి, ఇంటర్మీడియట్ ఒకవేళ కొన్ని స్కిల్స్ ఏదైనా మనకి అడ్వాన్స్ లెవెల్లో కూడా వచ్చి అనుకోండి, ఆ అడ్వాన్స్ లెవెల్ కూడా ఇక్కడ పెట్టుకుంటాం. సపోజ్ ఇదిగోండి మనకి ఏమైనా అడ్వాన్స్ టాపిక్స్ వచ్చి అనుకోండి, ఆ అడ్వాన్స్ టాపిక్స్ కూడా ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఇవేవి ఉన్నాయి, P1 కదా ఉన్నాయి. అంటే పార్ట్ 1 అన్నది ఏదైనా సరే హెడ్డింగ్ అని అర్థం. కాబట్టి ఫాంట్ సైజ్ 30 పిక్సెల్. ఇది చూడండి బేసిక్ సైజ్ పెరిగింది. ఫాంట్ వెయిట్ 500. ఫాంట్ సైజ్ మరి 30 పిక్సెల్ వద్దండి, 25 పెట్టుకుందాం, 25. అండ్ ఈ స్కిల్స్ ఉన్నాయి కదా, ఈ స్కిల్స్ సైజ్ కూడా పెంచుదాం. ఫాంట్ సైజు 23 పిక్సెల్. సో పెరిగింది. ఓకేనా. ఇది ఫాంట్ వెయిట్ ఇంకొద్ది పెంచితే ఇది హెడ్డింగ్ అని తెలుస్తుంది. ఇవి మనకి ఏమేమి వచ్చు అవి అని తెలుస్తుంది. ఓకేనా. సో MySQL, GitHub, HTML, CSS, Bootstrap, JavaScript ఇవి మనకున్న స్కిల్స్, మనకు వచ్చిన స్కిల్స్. సో ఇది దీని విధానం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, మనకి నెక్స్ట్ ఏం సెక్షన్ ఉంది, ప్రాజెక్ట్స్. కాబట్టి ప్రాజెక్ట్స్కి ఏం చేద్దామంటే ప్రాజెక్ట్స్కి ఇంకొక సెక్షన్ వేద్దాం. సెక్షన్ ID ప్రాజెక్ట్స్. దీని కూడా ఫస్ట్ క్లాస్ హెడ్డింగ్ ప్రాజెక్ట్స్.
ఇక్కడ చూసారనుకోండి ప్రాజెక్ట్స్ మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆటో ఇస్తే ఫర్ సపోజ్ మీకు చూడడానికి ఇది ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు, కాబట్టి ఏం చేద్దామంటే స్టైల్ పెట్టి ఓకే, ఇది జస్ట్ శాంపుల్ గ్లైన్. అంటే ఇప్పుడు ఇంకా మనకి కింద ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా మనకి 80 VH హైట్ కావాలనుకోండి, మనం పైకి కింద తిప్పడానికి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, మనకి ప్రాజెక్ట్ సెక్షన్ ఉంది. ప్రాజెక్ట్ సెక్షన్స్ మనం ఎలా చేద్దామంటే ప్రాజెక్ట్ ఫోటో, ప్రాజెక్ట్ పేరు, ప్రాజెక్ట్లో ఏమేమి టెక్నాలజీస్ యూజ్ చేసాం మనం, అంటే ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, దాని కింద 2 బటన్లు పెడదాం. ఓకేనా. సో అది మనం ఎలా పెడతాము, ఫస్ట్ ఒక డివ్ క్రియేట్ చేయండి, క్లాస్ ప్రాజెక్ట్ ఇమేజ్ అనుకున్నాం కదా మనం, ఆ ఇమేజ్కి ఒక క్లాస్ ఇవ్వండి, క్లాస్ ప్రాజెక్ట్ ఇమేజ్. సో ఇది ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమేమి కావాలి మనకి, ప్రాజెక్ట్ టైటిల్ H3, ప్రాజెక్ట్ కంటెంట్ అంటే మీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్, దాని కింద ఒక 2 బటన్లు, డివ్ బటన్, సేమ్ అదే ఇది కూడా. ఫస్ట్ గిట్ హబ్ రెపో ఆ కోడ్ది, నెక్స్ట్ ఏంటి డెమో, ఒకవేళ అది హోస్ట్ చేసి ఉంటే, లేదంటే మీరు ఈ బటన్ పెట్టక్కర్లేదు. ఓకేనా. సో ఫస్ట్ సపోజ్ లేటెస్ట్గా మన ఛానల్లో చేశాను ఎక్స్పెన్స్ ట్రాకర్, ఒకవేళ మీరు చూడండి రెజ్యూమేలో పెట్టుకోవడం బాగా పనికొస్తుంది. వర్తి ప్రాజెక్టే మన వాళ్ళు బాగానే చేశారు. ఓకేనా. సో కంటెంట్, ఇన్ దాట్ ప్రాజెక్ట్ we used HTML, CSS, Bootstrap and JavaScript, a complete front-end project to track the experiences, to track the expenses. రాసాక మీరు ఎంతవరకు రాద్దాం అనుకుంటున్నారు అంతవరకు రాయండి. రాశాక అప్పుడు ఇమేజ్ ఇద్దాం. సో ఇమేజ్ ఏది నాది, ఎక్స్పెన్స్ ట్రాకర్ డాట్ WVP. చూడండి ఇమేజ్ అన్ని ఇక్కడే ఉన్నాయి నావి, సేమ్ ఫోటోలో, అందువల్ల // కానీ నాకు అక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమేజ్ అన్నది మనకు లెఫ్ట్ కావాలి, ప్రాజెక్ట్ సెక్షన్, ఇమేజ్ సైజ్ ఎంత ఇచ్చాం మనం, ఏమి ఇవ్వలేదు కాబట్టి విడ్త్ 300 పిక్సెల్ ఇద్దాం. 300 పిక్సెల్కి ఇమేజ్ వచ్చింది. బట్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అన్నదానికి స్టైలింగ్ చేద్దాం. ఓకే, విడ్త్ 85%, 85% డిస్ప్లే ఫ్లెక్స్ అని పక్కన వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ 50%, ఈ డివ్ అన్నది ఒక 50%, కాబట్టి ఈ ఇమేజ్ కూడా ఒక డివ్లో పెట్టాను. అప్పుడు ఇదంతా పార్ట్ 1, ఇదంతా పార్ట్ 2, కాబట్టి క్లాస్లో P1 P2. ఫస్ట్ ఇక్కడ ఏంటి, డాట్ ప్రాజెక్ట్ P1 విత్ 50%. ఇక్కడ చూసుకోండి కేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, P2 కూడా విత్ 50%. ఇప్పుడు దీనికి బార్డర్ వేసాం అనుకోండి, బార్డర్ 1 పిక్సెల్, బ్లాక్, సాలిడ్, మార్జిన్ ఆటో. ఇప్పుడు మధ్యలోకి వచ్చింది. బట్ ఈ ప్రాజెక్ట్ సెక్షన్కి పై దానికి కూడా మనకి కొద్దిగా గ్యాప్ కావాలి, కాబట్టి క్లాస్ MT5 సరిపోతుంది. కాబట్టి ఇది మనకి సెంటర్లో కదా కావాలి, టెక్స్ట్ లైన్ సెంటర్, అప్పుడు ఇమేజ్ కూడా సెంటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు యాడింగ్ ఒక 15 పిక్సెల్ ఇచ్చామనుకోండి, వచ్చింది. ఈ బార్డర్ బదులు దీనికి కూడా బాక్స్ షాడో ఇచ్చేద్దాం. బాక్స్ షాడో 4 పిక్సెల్, 4 పిక్సెల్, 4 పిక్సెల్, RGBA 000.25 బాక్స్ షాడో వస్తుంది. బార్డర్ రేడియస్ 15 పిక్సెల్, కాబట్టి ఇంకొకటి ఈ బార్డర్ తీసేయండి. బార్డర్ రేడియస్ పని చేయాలంటే బార్డర్ ఉండి తీరాల్సిన అవసరం లేదు. ఓకేనా. మనకి ఇక్కడ చూసిన షాడో ఇటు సైడే కనిపిస్తుంది కానీ ఇటు సైడ్ కనిపించట్లేదు, కాబట్టి ఎక్స్ యాక్సెస్ కూడా మారుద్దాం. ఎక్స్ యాక్సెస్ ఇది ఫస్ట్ది 0 పిక్సెల్ చూసారా. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్ ఇటు సైడ్ లెఫ్ట్ రైట్ 2 షాడో కనిపిస్తున్నాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు స్ప్రెడ్ కొద్దిగా మార్చాం అనుకోండి, 4 పిక్సెల్ నుండి 10 పిక్సెల్ పెడితే చూసారా ఇది ఒక బోర్డ్ లాగా వచ్చింది. సో ఇది ఒక ప్రాజెక్ట్. అండ్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్కి మనం బార్డర్ ఇద్దాం. ఎలా ఇస్తాం మనం, బార్డర్ రేడియస్ ఇద్దాం. సారీ, ఎలా ఇస్తామంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళు, ప్రాజెక్ట్లో P1 ఉంటుంది,
ఆ P1 లోపల మళ్ళీ ఒక ఇమేజ్ ఉంటుంది అని చెప్తున్నాం మనం ఈ లైన్తో చెప్పాక. అప్పుడు బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్. ఇది చూసారా, బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్ అయింది. సేమ్ ఇందాక చేసినట్టే ఎక్స్పెన్స్ ట్రాకర్ ఉంది, పేరు ఉంది. ఈ గిట్ హబ్ డెమో బటన్స్ ఉన్నాయి కదా, వాటికి ఏం చేస్తామంటే ప్లస్ BTN SM అండ్ దీనికి గిట్ హబ్ బటన్, దీనికి డెమో బటన్ రెండు కాపీ చేసుకొని ఏం చేస్తాము, ఇది గిట్ హబ్ బటన్, బ్యాక్గ్రౌండ్ బ్లాక్, కలర్ వైట్. ఓకేనా. ప్యాడింగ్ 0 పిక్సెల్ 15 పిక్సెల్, అంటే టాప్ బాటమ్ తగ్గించేసి లెఫ్ట్ రైట్ ఎక్కువ ఏమని చెప్తున్నాం మనం. సేమ్ అలానే ఇప్పుడు డెమో బటన్ ఉంది, డాట్ డెమో బటన్, బ్యాక్గ్రౌండ్ క్రీమ్, ప్యాడింగ్ సేమ్ ఇలానే కావాలి మనకి. ఓకేనా. బట్ ఇది కొద్దిగా అంత హైలైట్ అవ్వట్లేదు కాబట్టి ఈ రెండింటికి ఫాంట్ సైజ్ మనం పెంచుకోవచ్చు. 18 పిక్సెల్ అని ఇచ్చామనుకోండి, కొద్ది పెరిగింది. సేమ్ అదే దీనికి కూడా ఇద్దాం. ఓకేనా. అండ్ ఫాంట్ వెయిట్ కూడా ఇచ్చుకోవచ్చు మనకు కావాలంటే. ఫాంట్ వెయిట్ 500. సో డెమో కొద్దిగా బాగానే హైలైట్ అవుతుంది. సో ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా. సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఏం చేస్తామంటే సేమ్ ఇదే ఇలా కాపీ చేసుకోండి, పేస్ట్ చేస్తాం. చూసారా, సెకండ్ది వచ్చింది. బట్ సెకండ్ దానికి కొద్దిగా చేంజ్ కనిపించాలంటే ఇమేజ్ రైట్కి మారుద్దాం. ఓకేనా. ఏం లేదు, పైది కట్ చేసి కింద పేస్ట్ చేసి, ఇది చూసారా, ఇప్పుడు ఇమేజ్ అయిపోయింది. అండ్ థర్డ్ది మనం సేమ్ ఫస్ట్ దానిలాగే ఉంచుతాం కాబట్టి ఫస్ట్ మళ్ళీ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ చూస్తే ఒకదానికి ఒకటి అంటుకొని వచ్చింది. ఇందాక కూడా మనకు సేమ్ ఇలానే వచ్చింది. అప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు ఈ స్కిల్స్ సెక్షన్ ఉంది కదా, దానికి మనం డిస్ప్లే ఫ్లిక్స్ చేసి గ్యాప్ 10 పిక్సెల్ పెట్టాం. ఇక్కడ కూడా మనం చేయాల్సింది అదే. ప్రాజెక్ట్ సెక్షన్కి ఏదది ప్రాజెక్ట్స్ ఆ ఐడి ఇస్తామా, ప్రాజెక్ట్ సెక్షన్ అని ఇద్దామండి. ఇప్పుడు వరకు అన్నిటికీ సెక్షన్ అనేది ఇచ్చాం. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ గ్యాప్ 15 పిక్సెల్. అప్పుడు ఒకదాంతో ఒకటి 15 పిక్సెల్ గ్యాప్లోకి వస్తుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం డీటెయిల్స్ అవి మార్చుకోవాలి. ఏది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్లో ఫస్ట్ దానికి ఎక్స్పెన్స్ ట్రాకర్ అది ఇచ్చాం. సెకండ్ దానికి ఏమి ఇస్తాము, నేను చేసిన ప్రాజెక్ట్ అయితే డ్రమ్ కిట్, నేను నేర్చుకుంటున్నప్పుడు చేసింది. ఓకేనా. దాని ఇమేజ్ ఏది, ఇక్కడ మనం మార్చుకోవాలి. సో ఇది ఆ ఇమేజ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, నేను చేసింది స్టోన్ పేపర్ సిజర్. ఇది స్టోన్ పేపర్ సిజర్. సేమ్ ఇక్కడ ఇమేజ్ మార్చుకోవాలి ప్రాజెక్ట్ తగ్గట్టు. చూసారా, స్టోన్ పేపర్ సిజర్ వచ్చింది. సో ఇది మనం చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ గిట్ హబ్ మీద కొట్టగానే మన గిట్ హబ్ ప్రొఫైల్కి వెళ్ళాలి. డెమో మీద కొట్టగానే ఒకవేళ మీరు ఏమైనా లింక్ అటాచ్ చేస్తే ఆ లింక్ మీదకి వెళ్ళాలి. అది ఎలా చేయాలన్నది మీకు అసైన్మెంట్ కంప్లీట్ చేసి నాకు వీడియో పెట్టండి, మనకి నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్ సెక్షన్ ఏంటి, కాంటాక్ట్ సెక్షన్కి వెళ్దాం. సెక్షన్ ఐడి కాంటాక్ట్ సెక్షన్. ఓకేనా. సో ఇప్పుడు ఈ కాంటాక్ట్ సెక్షన్లో మళ్ళీ హెడ్డింగ్ ప్లస్ హెడ్డింగ్ అండ్ ఆటో కాంటాక్ట్ని ఇస్తాము. మనకి ఇక్కడ కూడా పైదంతా కొద్ది గ్యాప్ కావాలి కాబట్టి MT5. సో కాంటాక్ట్ మీలోకి వచ్చింది. ఇక్కడ మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాము, జనరల్గా ఏమేమి ప్రొవైడ్ చేస్తామంటే మన జీమెయిల్ ఐడి ప్రస్తుతానికి 2 ఉంచుదాం. ఓకే. సో ఫస్ట్ డెవ్, లోపల మళ్ళీ ఇంకొక 2 డెవ్లో ఒకటి ఈమెయిల్ విడ్త్ 30 పిక్సెల్, హైట్ 30 పిక్సెల్. ఓకేనా. నెక్స్ట్ డివ్లో ఏంటి, ఈమెయిల్, మీ ఈమెయిల్ ఐడి
సేమ్ ఇప్పుడు దీనికి ఇక్కడ క్లాస్లు ఇచ్చుకోండి. క్లాస్ కాంటాక్ట్ 1, కాంటాక్ట్ లేదా కాంటాక్ట్ డివ్ అని ఇచ్చుకుందాం. కాంటాక్ట్ డివ్, కాంటాక్ట్ లోగో ప్లస్ కాంటాక్ట్ కంటెంట్. ఇప్పుడు ఈ కాంటాక్ట్ డివ్ 1 అని ఇద్దాం. కాంటాక్ట్ డివ్ 1 అని ఉంది. ఫస్ట్ ఏంటి, ఈమెయిల్ కదా, ఇక్కడ కూడా మార్చుకోండి కాంటాక్ట్ సెక్షన్ అని. ఆ కాంటాక్ట్ సెక్షన్లో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాం, కాంటాక్ట్ సెక్షన్ అని ఇచ్చాం. ఆ కాంటాక్ట్ సెక్షన్ ఇక్కడ పెట్టి బోర్డర్ 1 పిక్సెల్ బ్లాక్ సాలిడ్. ఓకే, దీనికి విడ్త్ 85% ఇద్దాం. మార్జిన్ ఆటో చేయగానే సెంటర్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ దీనికి ఏ డివ్ ఇచ్చాము, కాంటాక్ట్ సెక్షన్ లోపల కాంటాక్ట్ డివ్ 1, కాంటాక్ట్ డివ్ 1. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తామంటే, ఆల్రెడీ పైన మీకు హెక్సా కోడ్ చూపించే కదా, ఆ హెక్సా కోడ్ ఇక్కడ చూసారా. ఇది మొత్తం ఎంత అయిపోయింది, అంత అక్కర్లేదు మనకి. దాని బదులు మనం ఏం చేస్తామంటే విత్ 25%, లేదు ఇంకొద్ది కావాలి అంటే 30%. ఇలా ఉంచుకుందాం. ఇలా ఉంచుకొని దీన్ని మనం ఏం చేస్తామంటే కలర్ వైట్. అప్పుడు ఏంటి, లోపల ఏ టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ అంతా వైట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తే ఒకదాంతో ఒకటి పక్కన వస్తుంది. అలైన్ ఐటమ్ సెంటర్ అంటే వర్టికల్గా సెంటర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, గ్యాప్ 15 పిక్సెల్, లెఫ్ట్ టు రైట్ 15 పిక్సెల్ గ్యాప్తో వస్తుంది. ప్యాడింగ్ 10 పిక్సెల్, ఓవరాల్ 10 పిక్సెల్ ప్యాడింగ్. బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్. చూడండి కార్నర్స్ కొద్దిగా రేడియస్ వచ్చింది, మరి ఎంత రేడియస్ బాగాలేదు కాబట్టి 10 పిక్సెల్ వెళ్దాం. సో ఇది ఒకటి. ఓకేనా. ఇక్కడ మనం సైజ్ పెంచుకోవచ్చు. 30 బదులు 35 చేద్దాం. చూసారా, ఐకాన్ కోసం సైజ్ పెరిగింది. ఇప్పుడు ఇది ఒకటి కదా, సేమ్ ఇలానే ఈ కాంటాక్ట్ డివ్ 2 ఇద్దాం. సో ఈ కాంటాక్ట్ డివ్ 2కి మనం ఏం చేస్తున్నామంటే డాట్ ఇది ఇచ్చుకొని సేమ్ ఇదంతా కాపీ పేస్ట్ చేసుకుందాం. బట్ కలర్ మాత్రం లింక్డ్ ఇన్ కలర్ ఇద్దాం, ఎందుకంటే మనం లింక్డ్ ఇన్ కదా ఇస్తాము. లింక్డ్ ఇన్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ బదులు లింక్డ్ ఇన్ అని ఇస్తాము. ఇక్కడ మీ లింక్డ్ ఇన్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇవ్వండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఈ ఐకాన్ కూడా లింక్డ్ ఇన్ .png. ఓకేనా. అండ్ ఇప్పుడు సేమ్ ఇందాక చేసినట్టే కాంటాక్ట్ సెక్షన్ ఏదది డిస్ప్లే ఫ్లెక్స్ చేస్తే చూసారా, కాంటాక్ట్ మీద అంతా కలిపి ఒక దాంట్లో వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే డివ్ ఇస్తాం. ఇక్కడ ఈ డివ్ ఇక్కడ ఇచ్చి ఈ 2 బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ పెడతాం. ఓకే, ఇప్పుడు క్లాస్ కాంటాక్ట్ బటన్స్ అని ఇచ్చాం అనుకోండి. ఆ కాంటాక్ట్ బటన్స్ ఇక్కడ పేస్ట్ చేయండి. డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు చూసారా, ఓన్లీ 6 వెళ్తాయి. జస్టిఫై కంటెంట్ సెంటర్, గ్యాప్ 25 పిక్సెల్ ఇచ్చాము. సో ఒక దాంతో 25 పిక్సెల్ వచ్చింది, బాగుంది. బట్ ఈ కాంటాక్ట్ మీ అని ఉంది కదా, కాంటాక్ట్ సెక్షన్. సో దానికి కూడా ఒక మినిమం హైట్ ఇద్దాం. ఏమిద్దాము, 200 పిక్సెల్ ఇద్దాం. పెరిగింది. బోర్డర్ రేడియస్ 15 పిక్సెల్. అండ్ ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, కాంటాక్ట్ బటన్స్, దానికి కూడా మార్జిన్ టాప్ ఒక 40 పిక్సెల్ ఇచ్చామనుకోండి. చూసారా, ఇది కరెక్ట్గా వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మీద హోవర్ చేసినప్పుడు ఇప్పుడు మనకి పాయింటర్లా రావాలి. ఇక్కడ చూసారా, దీని మీదకి వచ్చినప్పుడు మౌస్ పాయింట్ వచ్చింది, ఇది హ్యాండ్ లాగా వచ్చింది కదా. కాబట్టి ఇది కూడా సేమ్ ఇలా కాపీ చేయండి. ఇప్పుడు చూసారా, ఈ రెండింటిలో దేనికి వెళ్ళినా సరే సేమ్ అలానే వస్తుంది. ఓకే,
సో మీరు కావాలంటే కలర్స్ అవి మార్చుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ సేమ్ మనం ఎందాక వాడిన కలర్ వాడేమనుకోండి. దీనికి బాగా ఉంది, నాట్ బ్యాడ్, వాడుకోవచ్చు యాక్చువల్లీ. దీనికి కూడా ప్యాడింగ్ ఇంకొక 10 పిక్సెల్ ఇస్తే కాంటాక్ట్ మీ ఇవి కూడా ఇవన్నీ కూడా ఒకే దాంట్లో వస్తాయి. సో ఇది అండ్ ఈ స్కిల్స్ కూడా మనం ఏం చేద్దామంటే 95% కాకుండా ఇది కూడా 85%కి చేసేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏదో స్కిల్స్ లిస్ట్లో మనం 95 అయితే ఇచ్చాం, ఇప్పుడు దాన్ని 85 చేసేద్దాం. అండ్ ఈ అబౌట్ మీది ఎంత ఇచ్చాం మనం, 95 ఇచ్చాం, ఇది కూడా 85 చేసేద్దాం. చూసారా? సో ఇప్పుడు ఇదంతా మనకు బాగా వచ్చింది. లాస్ట్లో ఇంకో ఒకే ఒకటి ఉంది, అదేంటి ఫోటర్. ఫోటర్కి సెక్షన్ ఏం వాడక్కర్లేదు, ఫోటర్ అన్నది ఒక ట్యాగ్. ఓకేనా? ఆ ఫోటర్ వాడదాము. ఫోటర్లో ఏం చేస్తామంటే జస్ట్ ప్రస్తుతానికి మనకు కావాల్సిందే ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని పెడతాం. సో ఇప్పుడు ఆ ఫోటర్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే లాస్ట్కి వెళ్ళిపోండి, ఫోటర్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్, ప్యాడింగ్ 10 పిక్సెల్, కలర్ వైట్, టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్ చేస్తే ఏమవుతుంది, ఈ టెక్స్ట్ ఉంది కదా అది మనకి సెంటర్లోకి వచ్చేస్తుంది. అండ్ మార్జిన్ టాప్ ఒక 30 పిక్సెల్ ఉంచుతాం. ఓకేనా? లేదు ఇంకొద్ది కావాలి అంటే 75 పిక్సెల్. ఇప్పుడు మనకి పని అయిపోయింది. ప్యాడింగ్ 10 పిక్సెల్ కాకుండా ఇంకొద్ది పెంచుతాం. సో ఇక్కడ చూసారా, ఆల్ రైట్స్ రిజర్వ్డ్, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఇది పెట్టాం కదా, ఇది తీసేయండి. ఇది తీసేస్తే చూసారా మొత్తం ఇది మనం ఇప్పుడు చేసిన ఏంటది పోర్ట్ఫోలియో. ఇది మనం ఇప్పుడు చేసిన పోర్ట్ఫోలియో. ఓకేనా? బట్ ఇది ఇక్కడ కొట్టినప్పుడు మరి అబౌట్ మీ సెక్షన్ అట్లకి వెళ్ళాలి కదా. అది ఎలా వెళ్తుంది అంటే, మీకు ఒకవేళ గుర్తుంటే nav బార్లో మనం ఫస్ట్ ఇక్కడ మార్చాం కదా, అండ్ మనం ఏం చేసాం, ప్రతి సెక్షన్కి ఐడియా ఇచ్చాం, క్లాస్ ఇవ్వలేదు. నేను అందుకే ఐడి ఇవ్వమన్నా. సో అబౌట్ మీకి ఇది అబౌట్ మీ సెక్షన్ ఐడి కాపీ చేయండి. ఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఈ హోమ్ అని ఉంది కదా, హోమ్కి మనది ఫస్ట్ సెక్షన్ ఏంటి, హీరో సెక్షన్ కదా. సో ఆ హీరో సెక్షన్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. హ్యాష్ మార్క్ తీసేవద్దు, మర్చిపోయి. ఓకేనా? దీనికి ఏమి ఇచ్చాము, స్కిల్స్ సెక్షన్ అని ఇచ్చాము. సో ఆ స్కిల్స్ సెక్షన్ అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక నెక్స్ట్ మనకి ఏంటి, ప్రాజెక్ట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటి, కాంటాక్ట్ సెక్షన్. ఓకేనా? ఇంకా లాస్ట్ సెక్షన్ అది కాంటాక్ట్ సెక్షన్. ఇప్పుడు మనం ఇది చేసాం అనుకోండి, అబౌట్ మీ. చూసారా ఆటోమేటిక్గా అది చూడండి ఎంత స్మూత్, మామూలుగా. అదే స్కిల్స్ అనుకోండి, స్కిల్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ కొడితే డైరెక్ట్ ప్రాజెక్ట్స్ ఏ సెక్షన్ అయితే ఉందో ఆ సెక్షన్కి వెళ్ళిపోతుంది. కాంటాక్ట్ అయితే డైరెక్ట్ కాంటాక్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. చూసారా, కాంటాక్ట్ లాస్ట్లో ఉంది కదా, కాంటాక్ట్ సెక్షన్ చూపిస్తుంది. సో ఇదబ్బా పోర్ట్ఫోలియో. కాకపోతే ఇంకా కొద్దిగా ఉంది. ఏంటది, ఇది మనం చేసింది సిస్టమ్కి. సిస్టంలో బాగా కనిపిస్తుంది. చూసారా, సిస్టంలో ఇది బాగా కనిపిస్తుంది. బట్ మొబైల్లో కూడా కావాలి కదా మనకి. సో ఇది మనకి మొబైల్లో కూడా కావాలంటే కొద్దిగా చేంజెస్ చేయాలి. ఫర్ సపోజ్ ఇదే మనం మొబైల్లో తీసాం అనుకోండి, చూసారా ఇది ఒకదాని మీద కూడా ఎక్కేస్తుంది. సో అలా ఎక్కకుండా మనం ఏం చేస్తామంటే, సిఎస్ఎస్లో బ్రేక్ పాయింట్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం రీసెంట్ వీడియోస్లోనే మాట్లాడుకున్నాం. ఓకే, W3 స్కూల్స్లోకి వెళ్ళి బ్రేక్ పాయింట్స్. సో ఆ బ్రేక్ పాయింట్స్ కొట్టండి, మనకు కొన్ని బ్రేక్ పాయింట్స్ వస్తాయి, మీడియా క్వెరీస్ అంటాం వాటిని. సో ఇది తీసుకోండి 768 పిక్సెల్. అది నేను కావాలంటే అటాచ్ చేస్తా, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు అది వెళ్ళి ఇక్కడ బేస్ చేయండి. పెట్టి ఇప్పుడు ఇక్కడ మిన్ విడ్త్ అని ఉంది కదా, మిన్ విడ్త్ బదులు మ్యాక్స్ విడ్త్ పెట్టండి. పెట్టి ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఫస్ట్ మనం మొబైల్లోకి మారుస్తున్నాం. iPhone XE బదులు iPhone XR, ఇది మనం డివైస్ సిమ్యులేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో ఆ డివైస్ సిమ్యులేట్ చేస్తున్నప్పుడు nav బార్ అని ఉంది, డాట్ nav బార్.
విత్ 100%. చూసారా, విత్ 100% కొట్టగానే 100% ఇది ఫిక్స్ అయిపోయింది. ఇది బాగా కనిపిస్తుంది, హాయ్ ఐమ్ జస్ట్ ఇదంతా. సో హీరో సెక్షన్కి ప్రాబ్లం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి అబౌట్ మీ సెక్షన్. అబౌట్ మీ సెక్షన్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం చేద్దాం. సో కాలం చేస్తే అప్పుడు ఏమవుతుంది, మొబైల్లో మాత్రమే మనకి ఒకదాని కింద కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే మనం మార్జిన్ ఆటో చేసాం అనుకోండి, ఆటోలోకి రాదు. ఎందుకు రాదు అంటే మీకు బార్డర్ వేసే తెలుసు. బార్డర్ పంపించు బ్లాక్ సాలిడ్ చేశారు అనుకోండి. సో ఇది ఏమవుతుంది, ఇదంతా లెఫ్ట్కి అసైన్ అయిపోయి ఉంది కదా. కాబట్టి అది మనం ఎలా మారుస్తామంటే అబౌట్ మీ సెక్షన్లోకి వెళ్ళండి. అబౌట్ మీ సెక్షన్లో అబౌట్ పార్ట్ 1 P1 కదా ఉంది. ఇక్కడ మనం ఇమేజ్కి అక్కడ ఏమి ఇచ్చాము, అబౌట్ P1 టెక్స్ట్ లైన్ సెంటర్ ఇచ్చాము కదా. సో ఇది ఇలా కాపీ చేయండి. మనం ఈ స్టైల్స్ని ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ విత్ 100%. ఇక్కడ చూసారా ఇప్పుడు ఇది అయ్యింది. అండ్ దాంతోపాటు ఇమేజ్ సెంటర్కి వచ్చింది, బాగుంది. బట్ టెక్స్ట్ కూడా చూసారా అంటికిపోయి ఉంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, P2 మార్జిన్ టాప్ 15 పిక్సెల్ అండ్ టెక్స్ట్ లైన్ సెంటర్. చూసారా మొత్తం సెంటర్కి వెళ్ళింది. ఓకే. సో ఇలా అనమాట. లేదు సెంటర్ కన్నా లెఫ్టే బాగుంది అంటే డైరెక్ట్ లెఫ్ట్ వెయిట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా ప్యాడింగ్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. 10 పిక్సెల్. సో ఇది ఇప్పుడు మనకు సెట్ అయింది కాబట్టి ఇక్కడ బార్డర్ తీసేయండి. నెక్స్ట్ ఏంటి మనకి ఈ స్కిల్స్ లోపల ఏం చేసాం మనం, స్కిల్స్ అవి నార్మల్గానే ఒకదాని కింద ఒకటి వస్తుంది, అది బాగానే ఉంది. బట్ ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తుంది కదా. కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే స్కిల్ సెక్షన్ ఓపెన్ చేసి స్కిల్స్ డివ్ ఉంది. ఆ స్కిల్స్ డివ్కి ఫస్ట్ ఇక్కడ ఏం పెట్టాం మనం, ఫ్లెక్స్ డైరెక్షన్ రో పెట్టాం. ఇప్పుడు దాన్ని ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కింద మారుస్తాం. ఇక్కడ చూసారా ఒకదాని కింద ఒకటి వచ్చింది, సరిపోయింది. దాని కింద ఏముంది అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ మనం సిస్టమ్ దానికి ఏం రాసాం, ఇదంతా కదా. సో ఇదంతా ఇలా కాపీ చేసి పేస్ట్ చేయండి. విడ్త్ ఇంక 25% కాదు 100%. దీన్ని కూడా 100%. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే దీనికి P2కి విత్ 100% ఇచ్చాము. ఇవన్నీ కలిపి ఏ సెక్షన్లో ఉన్నాయి, ఈ స్కిల్స్ లిస్ట్ అన్న యూఎల్లో కదా ఉన్నాయి. సో ఆ స్కిల్స్ లిస్ట్లో ఇక్కడ పెట్టి విత్ 100% ఫ్లెక్స్ ర్యాప్ అన్నప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇది తీస్తాం అనుకోండి, ఇక్కడ చూసారా అది దాటుకొని వెళ్ళిపోతుంది. అదే ఫ్లెక్స్ ర్యాప్ అని పెట్టాం అనుకోండి, మనకు వర్డ్ అక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే. బ్రేక్ అయ్యి మార్జిన్ టాప్ 25 పిక్సెల్ పెడితే ఇది చూసారా కొద్ది గ్యాప్ వచ్చింది. ఫైన్, ఇది సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమున్నాయి ప్రాజెక్ట్స్. ఓకే. సో ప్రాజెక్ట్స్కి ఏంటి, ఇంక ఈ స్కిల్స్ది కొలాప్స్ చేసాను. ప్రాజెక్ట్ సెక్షన్లో మనం ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఏమి ఇచ్చాము, డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఇచ్చాం ప్రాజెక్ట్ సెక్షన్కి, ప్రాజెక్ట్ కాదు. ఓకే. సో ఇప్పుడు ఇదిలా కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ కర్లీ బ్రేస్ లోపలే పెట్టాలి మనం. ఓకే. ఈ కర్లీ బ్రేస్ లోపల పెట్టినప్పుడే మనకి సెల్ స్క్రీన్లో ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే సెల్ స్క్రీన్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ప్రాజెక్ట్ ఫ్లెక్స్ మార్జిన్ ఆటో ఇదంతా ఓకే. మనకి ఏం కావాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కావాలి. అక్కడ చూసారా మొత్తం ఇంక ఇదంతా కరెక్ట్ సెట్ అయింది. దాంతోపాటు మనకి ఏమేమి కావాలి, జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్ సెంటర్. సో ఇక్కడ మనం చూసుకుంటే బాక్స్ షాడో ఇవన్నీ తీసుకొచ్చింది అంటే మనకు ఆల్రెడీ ముందున ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అవన్నీ. ఓకే. మనం జస్ట్ ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ మనం ఓవర్ రైడ్ చేస్తున్నాం. సెల్ దగ్గరికి వచ్చేపోతికి మనకి ఒకదాని కింద ఒకటి కావాలి, ఒకదాని పక్కన కాదు ఒకటి అని. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ P1 అంటే ఇది ఇమేజ్ అనుకుంటా నాకు తెలిసి. ప్రాజెక్ట్ P1 ఇమేజ్ది. ఇప్పుడు దాన్ని 100 చేస్తాం. 100 చేస్తే చూసారా ఇక్కడ వచ్చింది
ఈ టెక్స్టైల్ అండ్ సెంటర్ ఇది ఆల్రెడీ మనకి పైన ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అదే ఇక్కడ కావాలి కాబట్టి టెక్స్టైల్ అండ్ సెంటర్ అనేది మనం మెన్షన్ చేయండి. ఇమేజ్ బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇది ఆల్రెడీ పైన అవుతుంది కాబట్టి అక్కర్లేదు. దీన్ని కూడా 50% నుంచి 100% మారుస్తాం. మారిస్తే చూసారా ఇక్కడ ఇదంతా అయ్యిందా. ఓకే, అండ్ ఈ బటన్స్ అవి ఏవైతే ఉన్నాయో ఈ మనకి ఇంకా పని లేదు. సేమ్ మనకి పైన ఎలా కావాలో ఇక్కడ అలాగే కావాలి. సో ఇక్కడ ఈ గిట్ హబ్ డెమో ఉంది, ఈ గిట్ హబ్ డెమో ఉంది, సరిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఈ కాంటాక్ట్ మీ అన్నది ఉంది. సో కాంటాక్ట్ మీకు మనం ఏం చేస్తున్నామా, ఇక్కడ కూడా మనం ఈ కాంటాక్ట్ div 1 ఇదంతా అయిపోయాక ఇక్కడ చూడండి కాంటాక్ట్ బటన్స్ అన్నది కదా, ఈ కాంటాక్ట్స్ అన్న బటన్ లో మనం ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. దీనికి కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ఇదంతా ఉంది, సరిపోయింది. బట్ మనకి ఏం కావాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కదా, అండ్ మనకి ఏంటి విడ్త్ అది కూడా పెరగాలి కాబట్టి ఇది తీసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఈ విడ్త్ అన్నది మాత్రమే ఉంచండి. విడ్త్ 100%. సో ఇప్పుడు మీకు మొబైల్లో ఇలా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇదన్నమాట డెవలప్మెంట్ వరకు. మనకు సెల్లో ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు అదే మనం సెల్ నుంచి డెస్క్టాప్ వర్షన్ మారిపోయామనుకోండి, మనకి ఇలా కనిపిస్తుంది. అని యాజ్ యూజువల్ ఒకేలా కనిపిస్తుంది. సో ఇదయ్యా మనం చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే, మనం చేస్తే సరిపోదు కదా, హోస్ట్ చేయాలి. ఇక్కడ ఈ nav బార్ బదులు, ఇక్కడ ఈ బూట్స్ట్రాప్ డెమో బదులు మీ పేరు పెట్టుకోండి, జశ్వంత్ పోర్ట్ఫోలియో. అండ్ ఇక్కడ ఈ nav బార్ బదులు మీ పేరు పెట్టుకోండి, జశ్వంత్. అండ్ అసైన్మెంట్ గుర్తుందిగా, మనకి గిట్హబ్ మీద కొడితే గిట్హబ్ లింక్కి వెళ్ళాలి, డెమో మీద కొడితే డెమో లింక్కి వెళ్ళాలి. సేమ్ అదే ఇక్కడ కూడా లింక్డ్ఇన్ మీద కొడితే లింక్డ్ఇన్ మీద వెళ్ళాలి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా హోస్ట్ చేయాలి అంటే, మీకు ఆల్రెడీ గిట్హబ్ ఉంటే ఇది పనిచేస్తుంది, లేదంటే మన నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి, నేను చెప్తా ఎలా చేస్తాం అన్నది. సో ఆ గిట్హబ్కి వెళ్తామా, న్యూ రెపో క్రియేట్ చేయండి ఇక్కడ. ఓకే, న్యూ రెపోలో ఏదో ఒక నేమ్ ఇవ్వండి, మై పోర్ట్ఫోలియో. ఇక్కడ మై పోర్ట్ఫోలియో ఇస్తారో చూసుకోండి, ఇక్కడ పబ్లిక్ ఉండాలి, పెడతారా. క్రియేట్ రిపోజిటరీ అయిపోయాక ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేటింగ్ న్యూ ఫైల్ అని ఉంది కదా, అది కానీ లేకపోతే అప్లోడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని ఉంది, అది. ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సింది ఇది, అప్లోడింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్. ఇది క్లిక్ చేశాక మనకి ఏవేవైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడికి అప్డేట్ చేస్తాం మనం. ఓకే, అప్డేట్ చేసి ఇక్కడ కమిట్ చేంజెస్ కొడితే మనకి గిట్హబ్లోకి అప్డేట్ అయిపోతుంది. గిట్హబ్లోకి అప్డేట్ అయిపోయాక మనకి ఇక్కడ చూడండి సెట్టింగ్స్ అన్న బటన్ ఉంది కదా, ఆ సెట్టింగ్స్ అన్న బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పేజెస్ అని ఉంటుంది, ఆ పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్ళి డిప్లాయ్ ఫ్రమ్ మై బ్రాంచ్ అని ఉంది కదా, అదే కొట్టండి. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ నన్ను బదులు ఆల్రెడీ బై డిఫాల్ట్ మెయిన్ క్రియేట్ అవుతుంది మనం ఫైల్స్ అప్లోడ్ చేయగానే, ఆ మెయిన్ అన్న సెలెక్ట్ చేయండి. ఇక్కడ చేసి సేవ్ కొడితే మనకి ఒక 2 minutes టైం తీసుకుంటుంది, అది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ సెట్టింగ్స్ ఉన్న లైన్లోనే యాక్షన్స్ అని ఉంటుంది, ఆ యాక్షన్స్ మీదకి వెళ్ళండి. ఇక్కడ చూసారా పేజెస్ బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్, ఇక్కడ ఎల్లోగా తిరుగుతుంది. సో అది ఇలా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది రిపోర్ట్ బిల్ స్టేటస్, డిప్లాయ్, ఇదంతా. ఈ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి సక్సీడెడ్, వెయిటా లేకపోతే ఏంటన్నది మారుతుంది. ఒకసారి సక్సీడెడ్ అని రాగానే మనం ఆ లింక్ మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇంకేంటి మరి మీ పోర్ట్ఫోలియో రెడీ అయిపోయినట్టే. ఓకే, సో ఇది మన లింక్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేస్తే రావాలి, చూసారా వచ్చింది. సో ఇది ఇప్పుడు మనం పోస్ట్ చేసింది. ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. ఇది మనకి మానిటర్లో కనిపిస్తుంది, ఇది మనకి ఇలా సెల్లో కనిపిస్తుంది, ఇలా. ఓకే, సో ఇదన్నమాట. ఒకవేళ మీరు హోస్ట్ చేయగలిగితే ఆ లింక్ నాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, అది నేను మన వాళ్ళందరికీ యాడ్ టు స్టోరీ చేసి చూపిస్తా, బాగుంటుంది. మీకు కూడా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మనం వచ్చే వీడియోలో కలుద్దాం.